ఇదైతే నేను సండే వ్లాగ్ అనమాట. నేనేం రెసిపీస్ చేసుకున్నా చూపిస్తారండి. వారం రోజులు వాన పడకపోయినా ఆదివారం నాడైనా పడుతుంది గదా అన్నట్టు, వారం రోజులు వెజ్ తిని, తిని ఆదివారం నాడు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటది మా ఇంట్లో. పూటకో రకం వండేసుకుంటాం అనమాట. అట్టని ఓమని బాగా వలసినోళ్ళు అనుకోబాకండి. తినింది సంతృప్తిగా తినాలి. తిండి కోసమే కదా మనం సంపాదించేదాని పాలసీ మాదనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ పోసేసాను. ఇడ్లీలోకి తలకాయ కూర అయితే చేసేసాననమాట. చాలా సింపుల్‌గా చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మధ్యాహ్నం లంచ్‌లోకైతే రొయ్యలున్నాయనమాట. రొయ్యలతో పులుసు చేయాలి. తలకాయ కూరతో కూడా ఇచ్చిన బ్రెయిన్‌ని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే అంగన్‌వాడీ స్కూల్‌లో ఇచ్చిన ఎగ్స్‌తో ఫ్రై చేసేయాలనమాట. రొయ్యలతో ఏ కర్రీ చేసినా ఫస్ట్ అయితే నేను ఉప్పు, పసుపు అలాగే ఆయిల్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే వాటర్ అంతా రిలీజ్ అవుతాయనమాట. వాటిని కొంచెం వంపేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేసి పెట్టుకుంటాను. తలకాయ కూర బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీలోకి వేసేసుకున్నాను. నా కోసం కొంచెం బ్యాలెన్స్ ఉందనమాట. నేను చేసుకున్న టమాటో ప్యూరీ రెడీగా ఉంది కాబట్టి రసం కూడా ఈజీగా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న చింతపండులో ఒక 2 స్పూన్ల టమాటో ప్యూరీ వేసేసుకొని అందులోని ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసేసి ఆవాలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసేసుకొని మనం కలుపుకున్న రసాన్ని వేసేసి రసం పొడి వేసి కొత్తిమీర చల్లేసుకోవడమే. తర్వాత రొయ్యల పులుసు కూడా చాలా సింపుల్‌గా చేసేసాను. నెక్స్ట్ బ్రెయిన్ ఫ్రై అయితే చాలా అద్భుతంగా వచ్చిందబ్బా! కొంచెం ఉంది గానీ చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నా కదా! వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. వాటి గుడ్లతో పాటు మా కోడి పెట్టిన గుడ్లు కూడా 2 ఎక్స్‌ట్రా ఏసేసి ఫ్రై చేసేసాననమాట. ఈరోజైతే ఇన్ని రెసిపీస్ చేశాననమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. ఉంటాను. బాయ్ బంగారమ్స్.